హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహావర్సిటీ. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది మనకి. యాక్చువల్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ది అనమాట. నోటిఫికేషన్ అనేది మనకి ఈ ఎన్ఆర్డిఆర్ఎం అనేది అంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ అనే వాళ్ళు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది త్రూ అవుట్ ఇండియా. అయితే అందులో మనకి తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 6,881 వేకెన్సీస్ అనేది తెలంగాణ స్టేట్కి వచ్చింది. దాని యొక్క సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారనేది వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోని చివరి వరకు చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ ఎవరు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మనం పాయింట్లోకి వెళ్తే కనుక ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి February 3కి మనకి రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనకి ఆల్మోస్ట్ 6,881 వేకెన్సీస్ అనేది అండర్ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది తెలంగాణ స్టేట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 10 వేరే డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క పొజిషన్ మనం డీటెయిల్గా చూస్తే కనుక ఫస్ట్ వన్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ వచ్చింది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ వరకు ఉంది. అయితే లెవెల్ ఏంటంటే ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాడర్ అనమాట. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 93 ఉన్నాయి. ఇది త్రూ అవుట్ తెలంగాణ మొత్తం అనమాట. అయితే ఇక్కడ చూస్తే క్యాండిడేట్స్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, క్యాండిడేట్స్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, దీనికి పీజీ ఉండాలి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉంటే 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎందులో సోషల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించిన దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక మనకి మెయిన్గా ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలంటే 1 ఇయర్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ సచ్ యాజ్ సోషల్ మొబిలైజేషన్, కెపాసిటీ బిల్డింగ్, వీటికి సంబంధించిన దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి గ్రాస్ శాలరీ వచ్చేసి 36,790 రూపీస్ అనేది మనకి పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ క్యాడర్ పోస్ట్ వచ్చేసి మనకి అకౌంట్ ఆఫీసర్ అనమాట. అకౌంట్ ఆఫీసర్ వచ్చేసి దీనికి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలంటే 22 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ ఉండాలి. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్. టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయంటే 140 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే పీజీ ఉండాలి, అయితే ఫ్రెషర్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ అయినా పర్లేదు అనమాట. ఆ తర్వాత మనకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఫినాన్స్లో కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించిన గ్రాస్ శాలరీ ఎంత 27,450 రూపీస్ అనమాట. థర్డ్ కేటగిరీ చూస్తే కనుక మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అనే ఒక పోస్ట్ ఉంది. దానికి సంబంధించిన ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టే. అయితే ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 198 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉండొచ్చు, ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మనకి మినిమం ఇక్కడ చూడండి, డిప్లొమా హోల్డర్స్ అయితే అట్లీస్ట్ DCA సర్టిఫికేషన్ ఉంటుంది కదా, DCA డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది, అందులో అట్లీస్ట్ ఒక 6 మంత్స్ అనేది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. దీని యొక్క మంత్లీ శాలరీ ఎంత అంటే గ్రాస్ శాలరీ 30,750. అయితే ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎవరికి అంటే BE, BTech, MCA, BSc, IT, BSc IT వీళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనకి డాటా మేనేజర్ అనే పోస్ట్ ఉంది, 4th వన్. దీనికి కూడా సేమ్ ఏజ్ ఉంది, 21 ఇయర్స్ నుంచి 43 ఇయర్స్. అయితే ఇక్కడ కేటగిరీ ఏంటంటే బ్లాక్ లెవెల్ అనమాట. బ్లాక్ లెవెల్ అంటే మనకి మండల్ లెవెల్. ఈ మండల్ లెవెల్లో మనకి దీనికి సంబంధించిన పోస్టులో డాటా మేనేజర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే దీంట్లో 383 పోస్టులు ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్లో కంపల్సరీ ప్రొఫిషియన్సీ ఉండాలి, రిపోర్ట్ జనరేషన్లో కానివ్వండి, డేటా ఎంట్రీ, MS ఆఫీస్లో స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి, అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ MIS రిలేటెడ్ వర్క్లో వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటారు. అయితే దీంట్లో కూడా మనకి ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారంటే ఎక్కువగా BE, BTech, MSc, BSc IT, BCA, PGDCA వాళ్ళకు ఇందులో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కనుక లేకపోతే మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించిన గ్రాస్ శాలరీ వచ్చేసి 28,350 రూపీస్ ఉంటుందన్నమాట. ఇది గ్రాస్ శాలరీ. ఓకే, అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అది నేను ఫర్దర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత 5th వచ్చేసి MIS మేనేజర్ అనమాట. MIS మేనేజర్ ఇది 21 నుంచి 43 ఇయర్స్ అండ్ ఇది కూడా బ్లాక్ లెవెల్ పోస్టే.
టోటల్ 626 వేకెన్సీస్ ఉన్నాయి తెలంగాణలో. అయితే ఇందులో కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి డెఫినెట్గా. 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఎంఐఎస్ రిలేటెడ్ వర్క్స్లో ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ప్రిఫరెన్స్ వచ్చేసి బీటెక్, ఎంఎస్సి సేమ్ ఇంతకుముందు ఏదైతే చెప్పానో సేమ్ అలాగే. దీని యొక్క గ్రాస్ శాలరీ వచ్చేసి 25,650 అనమాట. ఓకే, ఆ తర్వాత 6th క్యాడర్ చూస్తే కనుక మనం ఎంఐఎస్ అసిస్టెంట్కి ఏజ్ ఎంత ఉండాలి? 18 years నుంచి 43 years. ఇది కూడా బ్లాక్ లెవెల్లోనే వర్క్ చేస్తారు. 930 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే కనుక దీని క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్, సేమ్ ఇంతకుముందు ఉన్న ప్రిఫరెన్సే. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఐఎస్ రిలేటెడ్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో వారు మాత్రమే ఎలిజిబుల్. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు దోస్ విత్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ బీఈ, బీటెక్, ఎంఎస్సి, బీఎస్సీ, ఐటీ, పీజీడీసీఏ చేసిన వాళ్ళు. దీని యొక్క గ్రాస్ శాలరీ వచ్చేసి 24,650 అనమాట. ఆ తర్వాత చూస్తే కనుక మల్టీ టాస్కింగ్ అఫీషియల్, వీళ్ళ ఏజ్ కూడా 18 to 43 years ఉంది. అంటే వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? బ్లాక్ లెవెల్లో వర్క్ చేయడం జరుగుతుంది. 862 వేకెన్సీస్ ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ ఏముంది అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఇక్కడ ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+3 అంటే డిప్లొమా, 10+2 అంటే ఇంటర్మీడియట్ అనమాట. సో వీళ్ళు అలాంగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది వాళ్ళు ఉన్న మాత్రమే ఎలిజిబుల్గా తీసుకుంటారు. 23,450 వేకెన్సీ గ్రాస్ శాలరీ అనేది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 8th పొజిషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటర్. ఈ కంప్యూటర్ ఆపరేటర్ యొక్క ఏజ్ ఎంత అంటే 18 to 43. ఇది వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? మనకి డిస్ట్రిక్ట్ క్యాడర్, బ్లాక్ క్యాడర్ అంటే మండల్ లెవెల్, ఇది గ్రామ పంచాయతీ లెవెల్ అనమాట. ఇది చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, 1290 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏం క్వాలిఫికేషన్ కావాలంటే 10+3 ఉండాలి అండ్ 10+2 ఉండాలి. ఆ తర్వాత హై స్కూల్ క్వాలిఫికేషన్ లైక్ మినిమం ఆఫ్ డీసీఏ సర్టిఫికేట్ అన్నాను కదా, డీసీఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఆ డీసీఏ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూస్తే కనుక 23,250 అనేది వీళ్ళ గ్రాస్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత 9th కేటగిరీ వచ్చేసి ఫీల్డ్ కోఆర్డినేటర్. వీళ్ళ ఏజ్ క్వాలిఫికేషన్ ఎంత అంటే 18 to 43 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. వీళ్ళు కూడా గ్రామ పంచాయతీ లెవెల్లోనే వర్క్ చేస్తారు. 1256 వేకెన్సీస్ వీళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సేమ్ క్వాలిఫికేషన్స్ పైన ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ 10+3, 10+2 అండ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, వీళ్ళకి శాలరీ ఎంత అంటే 23,250గా గ్రాస్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే కనుక ఫెసిలిటేటర్స్ వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 to 43, గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది. 1103 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి లైక్ 10+3 క్వాలిఫికేషన్ వీళ్ళకి. 10+3 ఫ్రెషర్ అయినా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే 10+2 విత్ మినిమం అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్లో కంపల్సరీగా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే ప్రిఫర్ చేస్తారనమాట. 22,750 అనేది వీళ్ళ గ్రాస్గా డిసైడ్ చేయాలి. సో ఆల్మోస్ట్ ఒక 10 పొజిషన్స్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఎలాగంటే డిస్ట్రిక్ట్ క్యాడర్స్ ఉన్నాయి, మండల్ లెవెల్లో ఉన్నాయి అండ్ అట్ ది సేమ్ టైం విలేజ్ లెవెల్లో కూడా ఈ పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసాము, ఏజ్ చూసాము, వాళ్ళ యొక్క గ్రాస్ శాలరీ ఎంత ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ చూసుకున్నాము. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అండ్ అప్లికేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూస్తే కనుక అప్లికేషన్ ఫీజు అనేది 399 రూపీస్గా మనకి జనరల్, ఓబీసీ, ఎంఓబీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 299 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఈ బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్కి అయితే 299 రూపీస్ మాత్రం ఉంటుంది. అయితే బిలో పావర్టీ క్యాండిడేట్స్ ఎవరంటే ఇక్కడ బిలో పావర్టీ క్యాండిడేట్స్ అంటే మనం ఏమనుకుంటాం, రేషన్ కార్డ్ ఎవరైతే ఇష్యూ చేస్తుంటారో ఆ రేషన్ కార్డ్ అనేది వాళ్ళకి బిలో పావర్టీ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే రేషన్ కార్డ్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ యాజ్ బీపీఎల్ ప్రూఫ్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే అమౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఈ 299, 399 ఏవైతే అమౌంట్ ఉంటుందో ఒకసారి రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ఆ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎంఓబీసీ అప్లికెంట్స్ కంపల్సరీగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది.
ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫీజు. అంటే కొన్ని టర్మ్స్, కండిషన్స్ చూస్తే గనక మనం అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఓన్లీ ఆన్‌లైన్ మోడ్ మాత్రమే తీసుకుంటది. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అనేది క్లియర్‌గా ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలో ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అది కూడా లెస్ దెన్ 150 కేబీ లోపు ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ కావాలా. సిగ్నేచర్ కూడా లెస్ దెన్ 50 కేబీ ఉండాలి. ఆ తర్వాత మార్క్ షీట్ ఉండాలి. పీజీ అయితే పీజీ, డిగ్రీ అయితే డిగ్రీ, ఏదైతే అది. సో అది కూడా లెస్ దెన్ బిలో 150 కేబీ మాత్రమే ఉండాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు. అది కూడా లెస్ దెన్ 150 కేబీ ఉండాలి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, బీపీఎల్ సర్టిఫికేట్ ఉంటుంది. అది ఎలా అంటే లెస్ దెన్ 150 కేబీ ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఫైనల్గా ఏమేమి కావాలంటే డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, ఆ తర్వాత డౌన్కి వెళ్తుంటే మనం ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇది, దాని యొక్క అఫీషియల్ సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. nrdrmvacancy.com అనేది ఇవ్వడం జరిగింది. అది నిన్నటి నుంచే స్టార్ట్ అయింది, 5th డేట్ నుంచి స్టార్ట్ అయింది. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డ్రాప్ డౌన్ లిస్ట్లో తెలంగాణ స్టేట్, ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ స్టేట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏపీ క్యాండిడేట్స్ అయితే ఏపీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏపీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అదర్ దెన్ తెలంగాణ క్యాండిడేట్స్ ఉంటే ఎవరైతే రీలొకేషన్కి రెడీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 24th February 2025 టిల్ మిడ్ నైట్ వరకు అయితే ఉంటుంది. అయితే దీని సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, సో ఇంతకుముందు మనం ఏదైనా ఒక అప్లికేషన్కి అప్లై చేసినప్పుడు అందరు రాసుకుంటే దాని తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఉంటుంది కదా. ఇక్కడ ఇలా ఉండదు. ఫస్ట్ ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్లికేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు వాళ్ళు. షార్ట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఏదైతే క్రైటీరియా ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ఆ అప్లికేషన్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ విధంగా ఏంటంటే 1:5 రేషియోలో, అంటే ఒక పోస్ట్కి 5గురిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత రిటర్న్ టెస్ట్కి కాల్ ఉంటుందన్నమాట. ఆ రిటర్న్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే బోత్ నేరేటివ్ ఉంటుంది, అంటే అబ్జెక్టివ్ ఉంటుంది అండ్ సబ్జెక్టివ్ ఉంటుంది. దీనికి ఏమేమి సబ్జెక్ట్ అవసరం, జనరల్ ఇంగ్లీష్ ఒకటి ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది రిటర్న్ టెస్ట్. ఇది టెస్ట్ 1 అనమాట. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఒకటి థియరీ పార్ట్ ఉంటుంది, అది రిటర్న్ పార్టే. సో ఫస్ట్ టెస్ట్లో ఆల్మోస్ట్ ఒక 150 + 50 200 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే థర్డ్ టెస్ట్కి, అంటే సెకండ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అది ప్రాక్టికల్ మెథడ్లో ఉంటుంది. అది టోటల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ రూల్ ఏదైతే ఉంటుందో ఆ రూల్స్ ప్రకారంగానే మనకి ఉమెన్కి సంబంధించిన రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే రిటర్న్ టెస్ట్కి పిలుస్తారో వాళ్ళని మాత్రమే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఇండివిజువల్గా వాళ్ళు అన్ని పోస్టులకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్కి ఫర్ ఎస్సీ ఎస్టీకి అయితే 299, ఫర్ అదర్స్కి అయితే 399 ఉంది కదా. అంటే ఒక పోస్ట్కి 299 ఉంటే ఇఫ్ యూ వాంట్ టు అప్లై మోర్ దెన్ 1 పోస్ట్, దెన్ అన్ని పోస్టులకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పోస్టులకు అప్లై చేసుకుంటే 300 × 3 900 వరకు నేను పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇది మనకి పర్మనెంట్ అయితే కాదు. ఇది ఏంటంటే 6 ఇయర్స్కి కాంట్రాక్ట్ బేస్. ఇది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఇది ఇనిషియల్లీ దిస్ ఎంగేజ్మెంట్ విల్ బీ ఫర్ 6 ఇయర్స్ ఓన్లీ. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద మిషన్స్ ప్రాజెక్ట్, కాంట్రాక్ట్ మే ఫర్దర్ బీ ఎక్స్టెండెడ్. ఇక్కడ 7th పాయింట్ చూస్తే కనుక ఇన్ అడిషన్ టు ద గ్రాస్ శాలరీ యాజ్ మెన్షన్డ్ అబోవ్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ జాయినింగ్ విల్ బీ ఎంటైటిల్డ్ టు గెట్ అదర్ అలవెన్స్ బెనిఫిట్స్. ఏమేమి ఉంటాయి, ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఉంటుంది యాజ్ పర్ ద NRDRM. అయితే ఇక్కడ ఏంటంటే యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఇక్కడే మెన్షన్ చేయడం జరిగింది. 8% ఎవ్రీ ఇయర్ మనకి గ్రాస్ శాలరీ పైన ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఈ పొజిషన్స్ అన్నీ ట్రాన్స్ఫరబులే. మనకి ఎక్కడ ప్రాజెక్ట్ అవసరం పడితే అక్కడికి వీళ్ళు పొజిషన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారనమాట. ఇది తెలంగాణలో మాత్రమే ఉంటుంది. అంటే పర్టికులర్ ఆ డిస్ట్రిక్ట్ అప్లై చేయాలని ఏమి ఉండదు. ఇది స్టేట్ ఎగ్జామ్ అనుకోవచ్చు. ఇక 9th పాయింట్ వచ్చేసి ఏమంటుందంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్కి రాయడానికి వస్తున్నారో వాళ్ళకి ఎట్లాంటి టీఏ కానీ డిఏ కానీ ఇవ్వడం జరగదు. ఓకే, ఆ తర్వాత చూస్తే ఇంతకుముందు ఏదైతే చెప్పామో లైక్ ఏదైనా రిజెక్ట్ అయితే ఏదైనా అప్లికేషన్ ఇన్కంప్లీట్ అప్లికేషన్ షెల్ బి రిజెక్టెడ్ వితౌట్ గివింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే, నేను ఫస్టే చెప్పాను ఇది, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. ఓకే, సో ఈ వేకెన్సీస్ కూడా మనకి డిపెండింగ్ అపాన్ బడ్జెట్ ప్రొవిజన్
ఇన్ ది యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో ఏదైతే 25-26లో భాగంగా ఉంటుందో దానికి సంబంధించింది ఇట్ మే బి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ కూడా అవ్వచ్చు. ఓకే, అండ్ ఏదన్నా ఫర్దర్ అప్డేట్స్ కావాలనుకుంటే మనం డెఫినెట్గా ఈ అఫీషియల్ వెబ్సైట్ని మాత్రమే విజిట్ చేసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఏ విధంగా అప్లై చేయాలో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, వీడియో మిస్ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా కంపల్సరీగా లైక్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. Wow.